ఏం ఆడబోతున్నారో చూద్దాం, గేమ్ ఏంటో చూద్దాం. అక్కడి నుంచి ఒక్కొక్క బాల్ తీసుకుని తను వెనక్కి వంగునిస్తాడు. ముందు తన వెనకాల ఉన్న అతను కలెక్ట్ చేసుకుని వెనక్కి వంగునిస్తాడు. అలా పాస్ అవుతూ వస్తుంది. లాస్ట్ వ్యక్తి మీరు వెనక్కి వంగుని అందులో వేస్తారు. మీరు కనుక అందులో వేయకపోతే వీళ్ళు నలుగురు వంగున దానికి మీనింగే ఉండదు. ఓకే, వెరీ గుడ్ నాన్న. 3, 2, 1 గో. మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5. Yes, minimum 5 balls అందులో ఉండాలనుకున్నాం. కంగ్రాచులేషన్స్. ఎస్. సో 5కు 5 మీరు అందులో వేశారు. సో మీరు చేసిన మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 10,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో ఇప్పుడు మీ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. మీ పేరు? రాజేష్. రాజేష్, ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నా. ఈనాడు, వార్త అలాంటివి చదువుతూ ఉంటారా? నేను సెకండ్ ఇయర్ చదువుతాను, దాని గురించి చదువుకుంటాను. ఏ సెకండ్ ఇయర్? ఇంటరా, ఇంజనీరింగా, డిగ్రీయా? ఇంటర్. ఇంటర్. అన్ని వెరైటీగానే ఉన్నావు. ఓకే, మీ పేరు? రామ్జీ అన్న. ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉంటుంటానండి. చప్పట్లు కొట్టండి అబ్బాయికి. చాలా కష్టమైన పని చేస్తున్నాడు అబ్బాయి, మీకు అర్థం కావట్లే. పనున్నోడు పర్లే, ఆ పనికి వెళ్ళిపోతాడు, వచ్చేస్తాడు, అది ఓకే, అది వేరే విషయం. పాపం ఆయన ఏం చేయకపోతే ఏం చేయాలని ఆలోచించాడు. ఎంత టైం పడుతుంది తెలుసా? మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజనం, వామ్మో స్నానం గీనం, బట్టలు గిట్లు, వామ్మో సినిమాలు. అయ్యయ్యో, మీకు ఒకటి కాదు పోయి ఎన్ని కష్టాలున్నాయో. చాలా పెద్ద పనులు ఉన్నాయని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.